అందరూ నమస్తే, నా పేరు రఘు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియో నచ్చితే మాత్రం ఒక 2-3కైనా షేర్ చేయండి. అసలు హర్ష సాయి అన్నకు యువ సామ్రాట్కి గొడవ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందనంటే, హర్ష సాయి వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడని చెప్పి ఎవరు మన యువ సామ్రాట్ అన్న అన్నాడు. కానీ యువ సామ్రాట్ అన్న రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఎందులో మన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టిండు. ఒకసారి మీరే చూడండి ఒకసారి వీడియో. హర్ష సాయి ఫన్ గురించి అన్న ఏమనుకోకండి చిరంజీవి గారు. సో హర్ష సాయి మీద కొట్లాట ఆపేసినవా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ మీద కొట్లాట ఆపేసినవా, లేకపోతే హర్ష సాయి బెదిరించిండా, పైసలు కమ్ముడు పోయినవా, ఇట్లా ఒక్కొక్క 100 క్వశ్చన్స్ అడిగారు. అన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్ చెప్తా. 8 నెలలు హర్ష సాయి ఏం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, కానీ బెట్టింగ్ ఆగిందా? హర్ష సాయి డ్రాప్ అవుట్ అన్నారు, కానీ అతను 2020లోనే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో పాస్ అయ్యిండు. రష్యన్ అన్నారు, అదే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్. బెట్టింగ్ కింగ్ పిన్ అన్నారు, 11 కోట్లు 15 కోట్లు వచ్చినాయి అన్నారు. లాంగ్ స్టోరీ షార్ట్, నన్ను అడ్డం పెట్టుకుని హర్ష సాయిని దెబ్బ కొడదామని అనుకున్న వాళ్ళుకి నేను ఇంకా ఉపయోగపడలేకపోయా. అందుకని సారీ చెప్పాలేమో, సారీ చెప్తున్నా. సో చూసిన తర్వాత ఏమైంది, హర్ష సాయి అక్కడ తప్పు చేయలేదని చెప్పి క్లియర్గా అర్థమైంది. యువ సామ్రాట్ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడు హర్ష సాయి అని చెప్పి చాలా ఆరోపణలు, ఎన్నెన్ని వీడియోలు తీసిండో పాపం అన్నకు తెలుసు. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ చేస్తాడని ఆయన మీద కేసులు అయినాయి, చాలా జరిగినాయి. ఎవరి మీద? యువ సామ్రాట్ మీద కేసులు వేసిన విషయం ఇదంతా మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ చేసింది ఏందనంటే, యువ సామ్రాట్ని అడ్డం పెట్టుకొని కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు హర్ష సాయి ఫేమ్ని కిందికి జారాలని, అంటే కిందికి గుంజాలని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేసిళ్ళు అన్నమాట. దానికి ఎవరు? మన యువ సామ్రాట్ అన్నని వాడుకున్నారు. హైలైట్ విషయం ఏంటంటే, అసలు హర్ష సాయి అనే వ్యక్తి ఎక్కడా కూడా బెట్టింగ్ యాప్లో ఎప్పుడు కూడా ప్రమోషన్ చేసిన ప్రమోషన్లు కూడా అవి ఏం ప్రమోషన్స్ అని అంటే లీగల్గా ఉన్న ప్రమోషన్లే చేసిన తప్ప ఇల్లీగల్గా ఉన్న ఎప్పుడూ చేయలేదు ఆయన. ఇంకో విషయం ఏంటంటే, ఈ పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కోడు వచ్చేసి డబ్బులు ఇస్తామని చెప్పి బైకులు గాలబెట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ టెలిగ్రామ్ లింక్ పెట్టి వాళ్ళందరినీ అక్కడికి పట్టుకొని పోతారు అన్నమాట. అంటే పేద ప్రజల్ని, అంటే యువతని తీసుకొని పోయి అక్కడ బెట్టింగ్లు ఆడిపించి వీళ్ళు ఏదేదో తొక్కలో ప్రొడక్షన్స్ అయ్యో చెప్తా అని చెప్పి వీళ్ళ మీద ఆడి ఈ డబ్బులు మొత్తం కమాయించుకుంటారు అన్నమాట. ఎవరు? ఇట్లాంటి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది. సో వాళ్ళ మీద మనం గట్టిగా కనుక మాట్లాడితే అట్లాంటి వాళ్ళని మనం బెట్టింగ్స్ ఆప్ చేస్తేనే అవుతుంది తప్ప ఒక హర్ష సాయి మీద కాదు. హర్ష సాయి అనే వ్యక్తి ఎక్కడ కూడా బెట్టింగ్లు ఏం చేయలేదు. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇన్స్టాలో దాని పేరు టెలిగ్రామ్ లింక్ కూడా ఉండదన్నమాట. ఎక్కడ కూడా టెలిగ్రామ్లోకి రాండి, టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేయండి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలే. సో అట్లాంటి వ్యక్తి హర్ష సాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే చాలామంది ఇట్లా చేయడం వల్ల పాపం అదైపోయింది. ఇంకో విషయం ఏంటంటే, మన యువ సామ్రాట్ అన్న కూడా హర్ష సాయి ఒక్కోడు బెట్టింగ్ ఆఫ్ చేస్తే ఆగిపోదు, అందరు ఆఫ్ చేయాలని చెప్పి మన యువ సామ్రాట్ అన్న కూడా అన్నాడు. సో నేను ఏమంటానంటే, యువ సామ్రాట్ అన్న, మీరు ఇట్లాంటి చెత్త నా కొడుకులు ఉన్నారు కదా ఇంకా కొంతమంది ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి అందరినీ టెలిగ్రామ్ యాప్కు తీసుకొని పోయి డబ్బులు దొబ్బబెట్టి అంత ఘోరంగా చేసే వాళ్ళని వీళ్ళ మీద మనం పోరాడాలి అన్న. హర్ష సాయి అన్న ఎక్కడ కూడా ఎప్పుడు కూడా టెలిగ్రామ్ లింక్ పెట్టి ఆయన ఇన్స్టాలో కానీ ఆయన ఎక్కడ కూడా వచ్చి ఇన్స్టాలోకి వచ్చి ఆయన ఎప్పుడు కూడా టెలిగ్రామ్కి రాండి, నేను ప్రొడక్షన్ చెప్తా, మీరు ఆడండి అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, అసలు హర్ష సాయి అనే వ్యక్తికి దాని పేరు టెలిగ్రామ్ యాప్ కూడా లేదన్నమాట. సో టెలిగ్రామ్ వాడడు ఆయన చెప్పిండు, డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను టెలిగ్రామ్ కూడా వాడను నాకు అని చెప్పిండు. సో చాలామంది ఇదన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. సో ఫైనల్గా అయితే ఒక యువ సామ్రాట్ అన్న అయితే వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఏమని చెప్పిండు, చాలా మంది నన్ను ఇట్లా వాడుకున్నారు. అంటే వాడుకోవడం మీన్స్ అంటే పెద్ద వ్యక్తులు వెనకుండి నాతో అది చేయాలని అనుకున్నారు, సో అది కాలేదు అది అని చెప్పి అని అన్నాడు. సో నాకు తెలిసి ఫైనల్గా హర్ష సాయి అన్నకు యువ సామ్రాట్ అన్నకు ఇంకా ఇక్కడితో గొడవ అయిపోయిందని అనుకుంటా. సో హర్ష సాయి అన్న ఎప్పుడు కూడా తప్పు చేయడు అని నా ఫీలింగ్. అప్పుడు కూడా ఏదో కేసు అది అని చెప్పి అక్కడ కూడా పాపం ఆయన బ్లేమ్ చేసే ప్రయత్నం అయితే చేసిళ్ళు. అది కూడా అంత ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి కోర్టు కూడా చేసేసింది అనమాట. సో ఎప్పుడు కూడా ఎవరు నేను అనే ముందు మనం కొంచెం ఆలోచించి మాట్లాడాలి. తర్వాత యువ సామ్రాట్ అన్న చేసేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఆయన బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయొద్దు అని ఆయన బాధ. సో చేస్తే పేద ప్రజలు నష్టపోతారని చెప్పి ఆయనది కూడా మంచి పాయింటే అనమాట. సో ఈ చెత్తనా కొడుకులు ఈ బెట్టింగ్ ఆపరు, ఎవరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ బండ్లు కాలబెట్టుడు, డబ్బులు ఇసిరేసుడు, డబ్బులు పట్టుకొని అక్కడిక్కడ ఇస్తా అని చెప్పి టెలిగ్రామ్లోకి రా అని చెప్పుడు, ఆ గేమ్ అని చెప్పుడు, ఈ గేమ్ అని చెప్పుడు, ఎన్ని దొంగ
వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అంతే తప్ప మంచి చేసేటోళ్ళని కాదు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష సాయి అన్న, మీరు ఇంకా ఎంతోమందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లనే యువ సామ్రాట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇట్లా ఎప్పుడు కూడా ప్రశ్నించేలాగా మీరు ఉండాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా కనుక మనకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ మన చూసేటట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే ఒక్కళ్ళకైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.